ఈ మంత్రంలో విశేషం ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఉల్కాయ అనే మాట వచ్చింది. నిన్న నేను ఖగోల్కాదిత్య అని చెప్పాను. గంధములో ఉన్న ఉల్క, వాయువులో ఉన్న ఉల్క. గంధం అంటే వాసన, ఇది పృథ్వీ లక్షణం. వాయువులో స్పర్శ. ఇలా పంచభూతాల్లో ఉన్న ఉల్క. ఉల్క అంటే ఇక్కడ తేజస్సు అని అర్థం, తోకచుక్క ఇలాంటి అర్థం కాదండి. ఖగోల్క అని ఆదిత్యుడి పేరు నేను చెప్పాను. ఖగోల్క అంటే ఆకాశాన్ని తేజోమయం చేయవడానికి. కనుక పంచభూతాల్లో ఉన్న తేజస్వరూపంగా గణపతిని ఇక్కడ చూపిస్తున్నారు. అందుకే భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం అనే కీర్తనలో ముత్తుస్వామి దీక్షితులు ఆ భూతాది సంసేవిత చరణం అంటే పంచభూత స్వరూపంగా చెప్పడం జరుగుతున్నది. అందుకే కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం అని అక్కడ భూతాకారం పంచభూతముల యందు ఉన్నటువంటి గణపతి తత్వాన్ని అక్కడ పేర్కొన్నారు. కనుక గణపతి అర్చన విధిని అనేక రకాలుగా చెప్పారు. గణపతిపై ప్రీతి కలిగిన వారు ఉభయ చతుర్థుల్ని వ్రతముగా పాటించవచ్చు. ఒక ఏడాది కృష్ణ చతుర్థులు చేస్తే మరొక ఏడాది శుక్ల చతుర్థులు చేయొచ్చు, లేదా రెండు చతుర్థుల్ని ఆయా విధానాలతో పాటించవచ్చు అనే విధానాన్ని ఇక్కడ చతుర్థికి ప్రత్యేకంగా గణపతిని పేర్కొని చెప్తున్నారు. ఎందుకంటే గాణాపత్యం ప్రత్యేక మతంగా ఉన్నది గనక